తెలంగాణలో డ్రగ్స్ టెస్ట్ల వ్యవహారం నేతలు వర్సెస్ టాలీవుడ్ అన్నట్లుగా టర్న్ తీసుకుంటోంది. ఇంతవరకు రాజకీయ నేతల చుట్టూ తిరిగిన డ్రగ్స్ టెస్ట్ల వివాదం అనిరుద్ధ్ రెడ్డి కామెంట్స్తో ఇప్పుడు టాలీవుడ్ వైపు మళ్ళింది. అటు ఇండస్ట్రీ నుంచి కూడా ఎమ్మెల్యే కామెంట్స్కి కౌంటర్ ఇస్తుండడంతో టాపిక్ కాస్త హీట్ ఎక్కింది. సినిమా హీరోలు డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలన్న తన కామెంట్స్ పై మంచు విష్ణు రియాక్ట్ అవడంపై స్పందించారు కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి. మంచు విష్ణు సోషల్ మీడియాలో స్పందించడం కాదు, డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని రిపోర్ట్లు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. విష్ణునే అడుగుతున్నాను, మీ నాయన కూడా రాజ్యసభ ఎంపీ చేసిండు, ఏం టెస్టులు చేసుకొని రాజ్యసభ ఎంపీ అయ్యింది అని అడుగుతున్నాను. నేను ఒక ఎమ్మెల్యేగా నేను టెస్ట్ చేసుకొని నా రిపోర్ట్ ముందు పెట్టినా, ముందు మీ రిపోర్ట్ ముందు పెట్టి మాట్లాడండి. రిపోర్ట్ ముందు పెట్టకుండా నువ్వు చేసుకుంటావా నేను చేసుకున్నా సరే, ఏం టెస్ట్ చేసుకోవాలి చెప్పండి. రాజకీయ నాయకుడుగా ఏ టెస్ట్ చేసుకోవాలో రాయి, ఆ టెస్ట్ మేము చేసుకునే దానికి సిద్ధంగా ఉన్నాం. నటులు 90 రోజులకోసారి డ్రగ్స్ టెస్టులు చేయించుకోవాలని, పరీక్షలో నెగిటివ్ వస్తేనే వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేయాలనే నిబంధన పెట్టాలంటూ ఇటీవలే కామెంట్స్ చేశారు అనిరుద్ధ్ రెడ్డి. రూల్ తీసుకురావాలి, ఎవ్రీ 90 days కి సినిమా యాక్టర్స్ అందరు టెస్ట్ చేసుకొని రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. బోర్డుకి సబ్మిట్ చేస్తేనే వాళ్ళ మూవీస్ రిలీజ్ అయ్యేటప్పుడు రిలీజ్ చేయాలి. అప్పుడు చూడండి డ్రగ్స్ ఎందుకు కంట్రోల్ కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కామెంట్స్ కు పరిశ్రమ వర్గాలు కూడా అదే స్థాయిలో కౌంటర్ ఇస్తున్నాయి. యాక్టర్లు ఇలాంటి పరీక్షలకు సిద్ధమని చెప్తూనే జవాబుదారీతనం అనేది కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాకూడదన్నారు మా అధ్యక్షుడు మంచు విష్ణు. ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందు నేతలు ఎలాంటి పరీక్షలు చేయించుకుంటున్నారో చెప్పగలరా అని ప్రశ్నించారు. టాలీవుడ్ యాక్టర్ రాహుల్ రామకృష్ణ కూడా అనిరుద్ధ్ కామెంట్స్ పై తనదైన శైలిలో స్పందించారు. హీరో కాకపోయినా తాను కూడా టెస్ట్ కు సిద్ధమైనన్న రాహుల్ అర్జెంటుగా జీవో జారీ చేస్తే మీరు లై డిటెక్టర్ టెస్ట్లు, మేము డ్రగ్స్ టెస్ట్లు చేయించుకుందామన్నారు. ఇక సమాజంలో ఎన్నో వర్గాలుండగా ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి హీరోలను మాత్రమే టార్గెట్ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఇండస్ట్రీని టార్గెట్ చేసి ఫిలిం ఇండస్ట్రీ అంతా హీరోలందరూ తాగుతున్నారనేది కరెక్ట్ కాదు. అవి రాజకీయ నాయకుల్లో కూడా కొంతమంది తాగుతున్నారనే రీసెంట్గా కూడా మనం ఎన్నో చూసాం. వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు అందరినీ టార్గెట్ చేసే కంటే ఎమ్మెల్యే గారు కూడా మంచిగా ఎలా కాదు ఇలా చేస్తుంటే బాగుంటుంది అనేది చెప్పొచ్చు. అనిరుద్ధ్ కామెంట్స్ కు టాలీవుడ్ రియాక్షన్స్, ఆ రియాక్షన్స్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే రివర్స్ అటాక్ ఇవ్వడంతో ఇష్యూ ఇంట్రెస్టింగ్ గా మారింది.